బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కిడ్స్కి మన ఎవరికైనా ఇష్టమైంది బర్డ్స్ కోసం. చిన్న లిటిల్ బర్డ్ మాకు కేజ్ ఉంది పెద్దది, దానిలో ఒక 3 pairs ఉన్నాయి. దానిలో ఒక పేర్ పుట్టిన బర్డే ఇది కింద పడిపోయి, అంటే కేజీలో కింద ఉండి చీమలు పట్టేసాయి. దాన్ని తీసి మేము రెస్క్యూ చేసి మళ్ళీ నెస్ట్లోనే పెట్టేశాము, అది కేజ్లో. సో మళ్ళీ తన పేరెంట్స్ ఏమీ పట్టించుకోలేదు. తను గింజలు తింటా ఉంది. ఆ గింజలు దీనిలో బౌల్లో చీమలు పట్టేసాయన్నమాట. అది మనం అలా వదిలేస్తే ఆ చీమలన్నీ ఈ బర్డ్ని తినేస్తాయి. సో అందుకని మేము తీసేసి, ఆ రోజు లాంగ్ జర్నీ ఉంది అయినా సరే రిస్క్ ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడ వదిలేస్తే వచ్చేసరికి చీమలు చంపేస్తాయని పట్టుకొని వెళ్ళిపోయాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ముందు చెప్తాను వీడియోలో. సో ఇది ముందు రోజు, మేము ఊరు వెళ్ళడానికి ముందు బర్డ్ని తీసి కొంచెం చీమలు అవి ఉంటే దులిపేసి గింజలు పెట్టామన్నమాట. కొర్రలు తింటుంది. ఇది బాగా టేమ్ అవుతుంది. అన్ని బర్డ్స్ క్యూట్గానే ఉంటాయి, కానీ ఈ బర్డ్ చాలా అల్టిమేట్ క్యూట్, చాలా బాగుంది కలర్ అయినా. దీనికి ముందు మేము ఒక ఇలాగే కేజీలోంచి ఒక బర్డ్ తీసుకున్నాము. అది ఎగరలేదు మాట. ఆ బర్డ్ పెద్దదైనా సరే మిగతా బర్డ్స్ అన్నీ పొడి చేస్తుంటే తీసి పెంచుకున్నాము. రియో, అది మేము కేజ్ బయట వదిలేస్తే కేజీలోంచి క్యాట్ తినేసిందన్నమాట. దాన్ని కేజీ కొట్టేసి ఎలా అయిందో తెలీదు, మొత్తానికి ఆ బర్డ్ మిస్ అయిపోయింది. సో దాని గుర్తుగా సేమ్ కలర్లో పుట్టింది రియో. అది ముందు బర్డ్ కూడా రియోనే, అందుకనే దీనికి కూడా రియో అని పేరు పెట్టాము. రియో అన్న పేరు కలిసి రాలేదో ఏమో, సేమ్ ఆ బర్డ్ లాగే ఈ బర్డ్ కూడా మాకు దూరం అయిపోయింది. అందుకని ఇంకెప్పుడు ఏ బర్డ్కి రియో అని పేరు పెట్టేదే లేదు. సో ఇదైతే మేము పాల్కొండ వెళ్ళిపోయాము. అక్కడ మ్యారేజ్కి వెళ్ళాక ఇదంతా కళ్యాణ మండపం దగ్గర మాట. గింజలు పట్టుకొని వెళ్ళిపోయాము. అక్కడ తింటుంది. మేము ఒక దగ్గర కూర్చొని, అక్కడ కళ్యాణ మండపం పక్కన వాటర్ మిలన్స్, చెరుకు రసం అవన్నీ ఉన్నాయి. చెరుకు రసం తాగేసి ఈవినింగ్ కొంచెం అప్పుడే జర్నీ చేసి వచ్చాము. బాగా స్వెట్టింగ్గా ఉంది ఫేసెస్ అన్నీ. సో అక్కడ అయితే కొంచెం ముందుకెళ్తే మంచిగా ఎక్కువ మేకపిల్లలు ఉన్నాయి, చాలా క్యూట్గా. సో మా రియో గాడితో మేము అక్కడ స్పెండ్ చేస్తూ, అక్కడ సీనరీస్, ఈ మేక పిల్లలతో కాసేపు ఆడుకున్నారు. ఇవి సేల్ చేయడానికి అక్కడ పెట్టినట్టున్నారు, ఏమో నాకు తెలీదు, అడగలేదు. సో మేమైతే కొంచెం వీడియో తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, ఇలా నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని మేక పిల్లలు ఒక దగ్గర పెట్టడం. ఖచ్చితంగా ఇవి సేల్కి అనుకుంటా. అలా రోడ్ పక్కన కదా, చూసి ఎవరైనా పెంచుకునే వాళ్ళు తీసుకొని వెళ్ళి పెంచుకుంటారు అనుకుంటా. ఇది చాలా డేస్ అయిపోయింది ఈ వీడియో తీసి. సమ్మర్ కదా, కిడ్స్ అందరూ ప్లేఫుల్గా ఉంటారు అనేసి ఈ సమ్మర్లో ఈ వీడియో పెడుతున్నాను. కిడ్స్ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆవులు, కళ్యాణ మండపం,